హలో గైస్, టీసీఎస్ కోడ్ విటా సీజన్ 12 రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలో ఒకసారి చూద్దాము. మీకు గ్రూప్లో సెండ్ చేసిన లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. సో రిజిస్టర్ క్లిక్ చేసుకున్నాక మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి యాక్సెప్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఆటోమేటిక్గా చెక్ మార్క్ వస్తుంది. రిజిస్టర్ క్లిక్ చేస్తున్నాను. సో మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ అయితే వస్తుంది, అది వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అని చెప్పి యాప్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మాకు పైన ప్లస్ సింబల్ ఉంది కదా యాప్లో, అక్కడ పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని స్కాన్ క్యూఆర్ కోడ్. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద మీకు ల్యాప్టాప్లో కనిపించే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీకు ఇలాగా మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. సో నియరెస్ట్ లొకేషన్ కింద హైదరాబాద్ పెట్టాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసరికి కైట్ వల్ల అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కైట్ ఉమెన్స్కి అండ్ కైట్ ప్లస్కి వాళ్ళకి కూడా. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టీసీఎస్ నెక్స్ట్ అని చెప్పి మీరు టైప్ చేస్తే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అయిపోండి, లాగిన్ అయిపోండి. న్యూ యూజర్ అయితే పక్కన రిజిస్టర్ హీర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఐటీ సెలెక్ట్ చేసుకోండి. ఐటీ సెలెక్ట్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ ఏమన్నా అడిగితే ఇచ్చేయండి. సో ఆటోమేటిక్గా మీకు వచ్చేసరికి నెక్స్ట్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. పైన మీకు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఉంది చూడండి రిఫరెన్స్ ఐడి. సో ఈ రిఫరెన్స్ ఐడి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే సేవ్ కొట్టేసుకోవచ్చు. ఇక్కడ 100% కంప్లీట్ వస్తే మీ కోడ్ విటా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు.